హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజైతే మా ఇంట్లో చెక్కలు చేసుకుంటున్నాము. చెక్కలు మీన్స్ కారపప్పలు. కారపప్పల్లోకి ఇలా పల్లీల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో కారపప్పలకి ఇప్పుడు 3 కేజీల పిండిని అయితే తీసుకున్నాము. కారపప్పలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. ఖచ్చితంగా ఇదే స్టైల్లో చేసుకోండి. ఇప్పుడు పిండిలో కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర, దీంతో పాటుగా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏదేమైనా ఇంగ్రీడియంట్స్ ఒకటి మిస్ అయినా టేస్ట్ అంతా పోతుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకొని వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచిన పల్లీలు, అలాగే టేస్ట్కి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, నాకైతే చాలా ఇష్టం కారపప్పు. ఇంకా అమ్మ స్టైల్ కారపప్పులు అయితే చాలా ఇష్టం అన్నమాట. అదే ఇది. ఇంగ్రీడియంట్స్ ఒకటి మిస్ అయినా టేస్ట్ మిస్ అవుతుంది. ఏవైతే నేను వేసానో మీరు కూడా ఖచ్చితంగా అవే వేసుకోండి. అలాగే దీనికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం ఉప్పు అనేది ఇప్పుడు లైట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుని అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ పోయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ కూడా పోసుకుంటూ నిదానంగా పోసుకోవాలి. ఒకేసారిగా పోస్తే పిండి మొత్తం రొచ్చు రొచ్చు అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్నిగా వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చిన్న చిన్నగా వాటర్ పోస్తూ మరీ రొచ్చు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కారపప్పలు. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా. ఇంకోటి ఏంటో తెలుసా వీటి సీక్రెట్? కారపప్పలు కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. గ్యాస్ స్టవ్ మీద కూడా బాగానే వస్తాయి అనుకుంటారు, కానీ ఆ టేస్టే వేరు కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు ఆ పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని మీకు పెద్దదిగా కావాలి అంటే పెద్దగా కూడా బాల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నాకైతే ఈ సైజ్ అయితే ఓకే అనిపించింది, అందుకే నేను ఈ సైజ్ అయితే చేసుకున్నాను. తర్వాత గారెల మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. ఈ సైజ్ అయితేనే, మరీ పెద్దగైనా బాగోదు. అందుకే నాకు ఈ సైజ్ అంటేనే ఇష్టం కాబట్టి ఇలా చేసాము. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అవుతేనే కారపప్పలు అనేది పొంగుతూ బాగా కాలుతాయి అన్నమాట. మీరు కనుక ఇదే స్టైల్ మెయింటైన్ చేయండి, ఇదే కలర్లో కాలేలా చూడండి, ఇంతే టైం స్పెండ్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీ చెక్కలు మీ నోట్లోకి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా కాల్చుకోండి. మరీ గట్టిగా కాల్చినా కూడా గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ కలర్లో కాల్చుకుంటేనే కరకరలాడిపోతాయి అన్నమాట ఈ చెక్కలు. చూసారు కదా, మీరు కూడా ఇదే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చాలా టేస్టీగా చెక్కలు చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే వీటి కోసం చాలా వెయిట్ చేశాను. ఇంక ఈరోజుతో హాయిగా తినేస్తాను.
ఇదిగోండి టేస్టీ కరకరలాడే చెక్కలు. వీటినే కారపప్పులు కూడా అంటారు. తెలుసు కదా మీకు కూడా. సో మీరు కూడా ఇంకా ఫెస్టివల్స్ అన్నీ ముందున్నాయి కాబట్టి మీరు కూడా ఈ స్టైల్ ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నేనైతే చెప్పలేను, కరకరలాడిపోతున్నాయి. మీరు కూడా కరకరలాడే చెక్కల్ని హాయిగా తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకో మీకు తెలుసు కదా, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ.